హలో అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా? మస్తు రోజుల తర్వాత ఇంకో ఫుల్ వ్లాగ్‌తోనైతే వచ్చిన. ఇదంతా చూసి ఏదో ప్యాలెస్ అనుకోకుర్రి. చిన్న డెకరేషన్ చేసిన కేఫ్‌టేరియా అన్నమాట. సో, బక్రీద్ హాలిడేస్ అయితే వచ్చినాయి. 4 రోజులు వచ్చినాయి. 4 రోజులు వచ్చినాయి. ఏం చేద్దాం అంటే ఏమీ చేయలేం. ఉట్టిగానే అయిపోయినాయి. సో, ఇప్పుడు ఏందంటే పడవ ప్రయాణం చూపిస్తాను మీకు. మేముండే ఏరియా అయితే బర్దుబాయి. ఇదంతా షాపింగ్ స్ట్రీట్ అనమాట. ఫుల్ షాపింగ్ అంటే మెయిన్ సిటీలా ఉంటదనమాట. ఇదంతా షాపింగ్ సైడ్ బట్టి మా వాడొకడు ఇంటికి పోతుండు. సో, ఈ బట్టల షాప్‌లోకి పా అని తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళినోడు కొంటా అనొచ్చుగా, భయ్యా ఆజ్ దిఖాओ ఫ్రైడే ఆయేగా అన్నాడు. ఆడు కిందికి మీదికి చూసి సర్లే అనుకున్నాం ఇంగ. తర్వాత మేమిప్పుడు ఉన్న స్టేషన్ వచ్చి అబ్రా. ఇది బర్దుబాయ్ సైడ్ ఉంటది. సో, అబ్రా నుండి డేరా సైడ్‌కెళ్ళాలంటే అంటే ఒక్క దిర్హం ఇయ్యాల. సో, ఒక్క దిర్హంకి ఇప్పుడున్న ఇండియన్ రూపీస్‌లో మనకు 26 రూపీస్ అయితాయి. ఇక్కడున్న బోట్‌లో మనం బోర్డింగ్ అయితే అటు సైడ్ అక్కడ బిల్డింగ్ కనిపిస్తుందండి. అక్కడ డ్రాప్ చేస్తారు. సో, అదంతా గోల్డ్ సూక్ అన్నట్టు డేరాలో. సో, గోల్డ్ సూక్ ఏరియాకి తీసుకెళ్ళిపోతారు. ఇది మన బోర్డింగ్ పాయింట్ కాబట్టి పడవకి ఇంతమంది అన్న లిమిట్ ఉంటది కాబట్టి యాక్చువల్లీ జల్దీ నిండుతాయి. ఫుల్ మంది దీన్నే యూజ్ చేస్తారు. సో, ఇది క్రాస్ చేయడానికి మస్తు మంది అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 200 బోట్స్ వరకు ఉన్నాయి. సో, బోర్డింగ్ అయితే అయినాం. అయ్యవగానే పడవ స్టార్ట్ అయింది. మంచిగా ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కాబట్టి వెదర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మళ్ళీ ఈ బక్రీద్ హాలిడేస్ మాకైతే 4 డేస్ హాలిడేస్ వచ్చినాయి. సో, ఈయన చేతిలో ఉంది 5 dirhams అంటే ₹5. ₹5 బోట్ ఆపరేటర్కి ఇస్తే తిరిగి మనకి మళ్ళీ ₹3 ఇచ్చాడు. సో, ఒక పర్సన్కి ఒక దినం అనమాట. మేమిద్దరం వెళ్ళాం కాబట్టి ₹2 తీసుకున్నాడు. ఇదంతా ఏమంటారు క్రూజ్ కూడా ఉంటుందన్నమాట. లోపల పెద్ద పెద్ద పడవలల్లో మనని ఒక 1 hour 2 hours ట్రిప్స్‌కి కూడా తీసుకెళ్తారు. దానికి వేరే ప్రైజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 50 ఆఫర్‌లో అయితే 50 dirhams అట్లా ఉంటాయి. సో, మనకి ఇండియన్ రూపీస్‌లలో 1500 నుంచి 2000 వరకు అయితాయి మంచిగా. సో, అది ఎక్కినామంటే ఒక 2 గంటలు తిప్పేసి తీసుకొనొస్తాడు. నా ప్రీవియస్ వ్లాగ్‌లో ఉండే అది. సో, దాన్ని కూడా పెట్టినుండే. అది చూడండి ఒకసారి మీకేమైనా డౌట్ ఉంటే. ఇందులో ఏంటంటే ఇప్పుడు మేము కూర్చుంది ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ అయితే కూర్చున్నాం. 20 మెంబర్స్ కూర్చున్నాం. రెగ్యులర్‌గా అంటే ఎప్పుడు పోయినా గానీ ఈ పడవలు ఉంటానే ఉంటాయి. ఎప్పుడు చూడు పడవలు ఉంటానే ఉంటాయి. రాత్రి ఎన్ని గంటలకు బంద్ అయితదో నాకు తెలీదు గానీ ఫుల్ మంది దీన్ని వాడతారు. టూరిస్టులకైతే ఇంకా మంచిగా అనిపిత్తది. ఎందుకంటే ఈ ఒక్క బిట్టే ఆడ నుండి ఎక్కి ఈడ దిగడమే ఆళ్ళకు ఒక ఏమంటారు బోటింగ్ చేసినామన్న ఫీలింగ్ ఏదో ఉంటది. మనం ఏం చేయకున్నా గానీ. సో, అదన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుండి ఓన్లీ 3 మినిట్సే. 3 మినిట్స్ 2.5 to 3 మినిట్స్ పడతది అంతే. అటు నుంచి ఇటు వచ్చేసరికి. పక్కన పడవలు చాలా ఉన్నాయి చూడండి. ఇదంతా ఏమంటారు స్టేషన్ లెక్క. ఇగ మన ఆపరేటర్ ఆపరేట్ చేస్తుండు. అది ఏడుంది స్టీరింగ్ అక్కడుంది. దాన్ని స్టీరింగ్ అంటారా లేకుంటే బోట్‌కి దాన్ని ఏమంటారో నాకు తెలీదు గానీ ఇంక వేరే వాళ్ళు పోతా ఉంటే వాళ్ళకి హాయ్‌లు బాయ్ చెప్పడం అయితే కామనే. వాళ్ళని చూసి వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళు నవ్వుతారు. వాళ్ళని చూసి మేము నవ్వుతాం. ఇదైతే గమ్మత్తుగా జరుగుతుంటది. సో, ఇట్లనే ట్రావెల్ చేస్తుంటే లాస్ట్ సీట్ దొరకలేదు. మనం ఎప్పుడో బ్యాక్ బెంచర్స్ కాబట్టి వెనకాల సీట్‌లో కూర్చుందామంటే దొరకలేదు గానీ ఇక్కడున్నా గానీ వాటర్‌ని ఎంజాయ్ చేయగలుగుతాం. సో, వెనకాలకి వాటర్ తోసుకుంటూ వెళ్తదిగా ఆ వ్యూ కొంచెం ఇంకా మంచిగుంటదనమాట. సో, ఇక్కడ నుంచి లాస్ట్‌కైతే మనం గోల్డ్ సూక్ అంటే ఇది చూడండి పేరు నేను జూమ్ చేసి చూపిస్తాను. డేరా ఓల్డ్ సూక్ మెరైన్ ట్రాన్స్‌పోర్ట్ స్టేషన్ అని డైరెక్ట్ గోల్డ్ సూక్‌లోకి వెళ్తదంట. గోల్డ్ సూక్ అంటే గోల్డ్ అమ్ముతారు. ఫుల్ గోల్డ్ ఉంటది. అది కూడా నేను రికార్డ్ చేసి చూపిస్తాను. ఇవన్నీ చూడండి టైర్‌లలా ఉన్నాయి. వీడియో ఎండింగ్‌లో నేను ఈ టైర్‌లు ఎలా పెట్టిర్రు అంటే బోట్ ఎట్లా పోయి ఆ బేల అంటే కరెక్ట్ స్టాప్‌లో ఆగుతదో అన్నదైతే చెప్పిన. సో, ఇప్పుడు ఈ దగ్గరకొచ్చిన తర్వాత వాడు స్టాప్ చేసిన తర్వాత దిగుతారనమాట. కానీ మనకు వచ్చు కాబట్టి జల్దీ దిగుతాం. అదన్నమాట. ఈడ ఆల్రెడీ కెమెరాలు తీయొద్దని చెప్పిన కాబట్టి అక్కడ బంద్ చేసినాం. సో, బయటకి రాగానే మనకి ఇక్కడ పెడెస్ట్రియన్ అయితే ఉంది. మనకు గ్రీన్ సిగ్నల్ ఉంది. సో, ఇక్కడ మంచి పద్ధతి ఏందంటే సిగ్నల్స్ ఉంటాయి. మనుషులకి కూడా రోడ్ దాటాలంటే సిగ్నల్స్ ఉంటాయి. సో, మనకు గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడే మనం దాటాలి కాబట్టి మన కోసం బస్సు అయినా ఏదైనా ఎంత పెద్ద వెహికల్స్ అయినా ఆగుతాయి. ఎందుకంటే మనకు గ్రీన్ సిగ్నల్ ఉంది కాబట్టి. ఇదన్నమాట మనం ఇప్పుడు వచ్చిన ఏరియా గోల్డ్ సూక్. సో, గోల్డ్ సూక్‌లో షాపింగ్ వీళ్ళందరూ చూడండి టూరిస్టులు పెద్ద పెద్ద అంటే ఏజ్ వాళ్ళు ఉన్నోళ్ళు మంచిగా వచ్చి ఈ టైంలో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఓల్డ్ బల్దియా స్ట్రీట్ అంటే ఏం చెప్పాలో మీకు తెలుగులో ఏదో ఒకటిలేండి. ఇది ఒక పెద్ద లాకర్ ఉంది. మా వాడు ఓపెన్ చేయడానికి ట్రై చేసిండు కానీ ఓపెన్ కాలేదు. సూట్ కేస్ అంటారు ఇంటి దగ్గర. ఇక్కడ మనకు ఎక్స్‌ప్లోర్ ద హిస్టారికల్ దుబాయ్ అని పెట్టి దీంట్లో ఉన్న ఏరియా పెట్టిర్రు. ఇప్పుడు మనం ఏడెక్కిన అంత ఇండ్లు ఉన్నది చూడండి.
ఇప్పుడు మనం ఇక్కడ బర్దుబాయ్ అనే స్టేషన్ దగ్గర ఎక్కినాం. ఈ నుండి ఇట్లా నచ్చి ఈడ దిగినాం అనమాట. సో వీఆర్ హియర్ నౌ. సో వీల్ ఎక్స్ప్లోర్ ఆల్ దిస్ గోల్డ్ సుక్ ఏరియా. అదంతా చూపెట్టి తిరిగి ఈ లాస్ట్కి మళ్ళీ అక్కడనే బోటెక్కి మళ్ళీ అటు నుండి సేమ్ మనం ఎక్కడైతే ఎక్కినామో అక్కడికి ఫస్ట్ ఎక్కిన దగ్గరికి అయితే వస్తాం, మన రూమ్ దగ్గరికి. సో ఇది మన రూమ్ దగ్గరలో కాబట్టి అదే బోట్ చూస్ చేసుకుంటాం. నార్మల్గా వెహికల్ నుండి వెళ్తే కొంచెం తిరిగి వెళ్ళాలన్నమాట. సో ఇదనమాట వీళ్ళని టూరిస్టులకి ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తుండండి, అదొక కాంట్రాక్ట్ లాగా. సో వాళ్ళని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. వాళ్ళకి గైడెన్స్ లాగా ఒక గైడర్ ఉంటాడు, అన్నీ చూపించుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తారన్నట్టు. వాళ్ళు అట్లా అంటే కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు చూపెట్టండి అంటే ఒక గైడ్ ఇచ్చి తోలేస్తారు. సో దానికి తగ్గట్టు చార్జ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఇవన్నీ షాపింగ్ ఏరియాలు, మొత్తం గల్లీలు హైదరాబాద్లో గల్లీలు ఉన్నట్టు ఉన్నాయి. ఫుల్ షాపింగ్ ఉంటుంది. అసలు మందే లేరు, ఎందుకంటే యుద్ధం వల్ల మంది లేకుండా అయిపోయారు. అసలు ఘోరంగా అంటే ఘోరంగా తగ్గిపోయారు అనమాట. కొన్ని రోజులు ఉంటుంది మేబీ, ఇంకా ఆ యుద్ధం అయిపోలేదు కాబట్టి నడుస్తుంది అట్లా. ఈ అందరూ ఈ గోల్స్ ఏరియాకి వస్తే ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది. వీడియోడు మీ పనిలో మీరు ఉన్నాను రా బాబు, నన్ను పడుకొని ఇవ్వండి అంటుండు. ఆడు అనుకున్నాడు వీళ్ళిద్దరేమో కావాలన్నారు ఏమన్నా ఇస్తారు అనుకొని. ఇదంతా గోల్డ్ సుక్ అన్నమాట. సో గోల్డ్ సుక్ ఏరియాలో ఒక్కొక్క చైన్లు అవి చూస్తే షాక్ అవుతారు. మన ఇండియన్ మామ్స్ని తీసుకొస్తే మాత్రం ఇది బంగారమా లేకుంటే ఇంకేంటి బాబు అంటారు. అట్లా ఉంటాయన్నమాట. ఇదంతా వాళ్ళకి వేసిన బట్టల టైప్లో ఉన్నాయి, అన్నీ కూడా బంగారాలే. ఇంత పెద్ద బంగారాలు నార్మల్గా వాళ్ళు వేసుకోరో తెలియదు, కానీ మనకైతే ఇంత పెద్ద ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఇదంతా కొనాలంటే ఎంత ఉంటుందో తెలీదు. ఒక్కో టైప్ ఒక్కో డిజైన్ వేసారు. ఇక్కడ కింద చూడండి తల్వార్ అంటే కత్తులు కూడా గోల్డ్తోనే ఉంటాయి అన్నమాట. ఇదంతా ఒరిజినల్ బంగారమే, డూప్లికేట్ అనుకోకండి. సో ఇదంతా లోపల చూస్తే మనం ఇంటికాడ హాస్టల్లో బట్టలు ఆరేస్తుంటాయి చూడు, అట్లా దండల మీద ఆరేసారు మొత్తం. అంతగానం గోల్డ్ ఉందనమాట. దీని పక్కనే ఇంకా షాపులు కూడా ఉన్నాయి. ప్రతి దాంట్లో ఇట్లానే ఫుల్ గోల్డ్ ఉన్నాయి. లోపల చూడండి, లోపల మొత్తం గోల్డ్ చైన్స్, మొత్తం గోల్డే. అవన్నీ వస్తే ఈ అమ్మాయి అంత ఏంద్రా బాబు అనిపిస్తుంది. ఇంతగానం గోల్డ్ పెట్టుకొని. అందుకే దుబాయ్లో గోల్డ్ చీప్ అంటారు, కానీ నార్మల్గా 5,000 to 6,000 అంటే కొన్నిసార్లు 10,000 వరకు కూడా డిఫరెన్స్ ఉండొచ్చు అన్నమాట. కానీ ఎక్కువ తీసుకెళ్తే లాభం ఉంటుంది మనకి. ఆయన ఎక్కువ తీసుకెళ్ళనియ్యరు కాబట్టి మనకు లిమిట్ ఉంటుంది అనమాట. ఆ లిమిట్ ఒక్కోసారి ఒక్కో ఇమిగ్రేషన్ ఆఫీస్ అంతా చెప్తాడు. సో మనం కన్ఫ్యూజన్లో ఏం చేయలేం కాబట్టి. ఇక్కడ చూడండి డ్రెస్సులు, ఇంకా ఫుల్ వడ్డానాలు అన్నీ ఇంకా మొత్తం గోల్డే. కొంచెం డిఫరెంట్ టైప్స్. పైన చూడండి దండేలా మీద ఎండేసినట్టుంది కథ. ఇంత గోల్డ్ ఇట్లా ఎండేసిర్రు. మళ్ళీ ఇవన్నీ నైట్ ఇట్లనే ఓపెన్ ఉంటాయి. ఓన్లీ గ్లాస్ ఉంది కాబట్టి దాన్నే ఆపేస్తారు అనమాట. మన ఇంటి దగ్గర అట్లా ఉంటే అన్ని క్లోజ్ ఉంటేనే దొంగల దోసుకోతారు. ఇంకా ఇట్లా ఉంటే ఇంకా అన్నీ అంతే. ఇంకా నేనేం చెప్పాను. కానీ ఇక్కడ ఈ మనిషి అయితే నాకు, నేను ఇప్పుడు ఎక్కిన అబ్రా స్టేషన్ దగ్గర కూడా కనిపిస్తాడు అనమాట. ఎందుకంటే ఆ గద్దెని పట్టుకొని మన దగ్గర తీసుకెళ్తాడు. సో దాన్ని పట్టుకొని మనం ఫోటోలు దిగితే 10 dirhams తీసుకుంటాడు. అంటే ఏంటంటే 250 రూపాయలు తీసుకొని అది మన చేతి మీకు ఎక్కిస్తాడు. దాన్ని కళ్ళకి కట్టేసిండు, లేకుంటే అది పొడిచి చంపుతుందని. సో దాన్ని కట్టేసి మనం 10 dirhams ఇస్తే మనకు ఒక ఫోటో ఇస్తాడు అనమాట. మావాడు ఏదో గెలుపుతాడు. సో ఇదంతా ఇటు సైడ్ సందులోకి వెళ్ళి ఇప్పుడు బయటకు వస్తున్నాం అనమాట. ఓ పక్క ఇప్పటిదాకా చూసిందంతా మనం ఓల్డ్ గోల్డ్ సుక్ అన్నది. ఓల్డ్ గోల్డ్ సుక్ ఏరియా అంటే మొత్తం పాత కట్టడాలు లెక్క అవి ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మీకు చూపెట్టేది ఇప్పుడు ఏంటంటే న్యూ గోల్డ్ సుక్. ఈ రోడ్డుకి ఇటు పక్కకు రోడ్డుకి రైట్ సైడ్ ఏమో ఓల్డ్ గోల్డ్ సుక్, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఏమో రోడ్డుకి రైట్ సైడ్ న్యూ గోల్డ్ సుక్, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఓల్డ్ గోల్డ్ సుక్ ఉందన్నమాట. మనకేమో అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటమంటే వీళ్ళు రోడ్డుకి ఇరువైపులా బంగారు షాపులు పెట్టారు. అందుకే అందగానం కమాయిస్తారు అనిపిస్తుంది నాకు. సో ఇదన్నమాట గోల్డ్ సుక్. ఓల్డ్ గోల్డ్ సుక్ వేరే, న్యూ గోల్డ్ సుక్ వేరే. దానికి దీనికి గోల్డ్ ప్రైస్ ఏం ఫరక్ ఉండదు, కానీ ఇప్పుడు ఇంకా మోడర్న్గా ఆడుతారు కాబట్టి అటు సైడ్ చేసుకుంటారు. ఏడిపోయినా మన సోకులు అయితే తాగే. కానీ అది ఎందుకో తెలియదు, మన మోపరాలకు ఓ చెయ్యి ఫోన్ మీద ఉంటే ఇంకో సేపు నెత్తి మీద ఉంటుంది, ఇంటికెళ్ళి చదువుతూ ఉంటాం. అది ఎట్లనే ఉండని, మనకు అది అలవాటు అంత ఇంకా. సో ఇదంతా తిరుగుడు అయిపోయి లాస్ట్కి మళ్ళీ ఈ గోల్డ్ సుక్ స్టేషన్కి వచ్చినాం, మళ్ళీ బోట్ స్టేషన్కి. సో అక్కడ మళ్ళీ బోర్డునే, అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా కనిపిస్తుంది చూడండి, వచ్చేటప్పుడు చూసిర్రు. సో అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడున్న స్టేషన్లో మనం బోర్డింగ్ చేసుకొని ఇక్కడ 100 ఇస్తే ఇంకో 2 నిమిషాలలో మన ఆడ దించేస్తారనమాట. సో ఫస్ట్లో కొత్త వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వట్టి బోట్ ఎక్కడానికే ఇట్లా తిరగడానికి వస్తారనమాట. ఈ రోడ్ దాటాలి కాబట్టి మనం ఇంతకుముందు సిగ్నల్ ఉండే, మన సిగ్నల్ దాటినాం. ఇంకోటి ఇక్కడ సబ్వే కూడా ఉంది మనకు, అంటే ఇటు నుండి దూరితే అటు నుండి వెళ్తాం అనమాట. సో ఈ సబ్వేలోకి వెళ్ళి కూడా పోదామని
ఒకసారి చూపిద్దామని ఇందులో నుండి తీసుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఒక వ్లాగర్ ఉన్నాడు, వ్లాగ్స్ చేసుకుంటుండు. ఆయనంతట ఆయన ట్రైపాడ్ పెట్టుకొని ఆయనే షూట్ చేసుకుంటుండు. సో చాలామంది వ్లాగర్స్ కూడా ఉంటున్నారు, చాలామంది వ్లాగ్స్ చేసుకుంటారు. ఆయన చూడండి, ఆయన కష్టం పక్కడుకు రావచ్చు. ఇదే సబ్వే మనకి. సో ఇటు నుండి వెళ్ళి రోడ్డు కిందికి వెళ్ళి మనకు సబ్వే ఉంటుంది. దీని కిందికి వెళ్ళి దూరిన తర్వాత మళ్ళీ అటు సైడ్ బోట్ స్టేషన్కి అయితే కరెక్ట్ వెళ్తాం అనమాట. ఇది లోపల దిగనం మావాడు అంటే డైరెక్ట్ మన రూమ్ దగ్గరకు పోతాను అనుకున్నాం, కానీ అంత దూరం లేదు. ఓన్లీ రోడ్ క్రాస్ చేయడానికి మాత్రమే ఉంది. ఇప్పుడు ఇక్కడ వేరే దగ్గర ఫుల్ అంటే నది కిందికి వెళ్ళి అయితే ఉంది. అది ఎక్కడ నాకు కూడా తెలియదు, నేను కూడా ఒకసారి ట్రై చేయలేను. సో ఇక్కడ నుంచి బయటకు రాగానే డైరెక్ట్ మనకి ఇక్కడ బోర్డింగ్ అయ్యే పెడెస్ట్రియన్ అండర్ పాస్ అని చూడండి, అది కనిపించి మనకు ఆ నుంచి బయటకు వెళ్ళాం అనుకో డైరెక్ట్ బోట్ స్టేషన్కి అయితే మనం రీచ్ అయిపోతాం. సో పక్కనే బోట్ స్టేషన్ పక్కన జ్యూస్ బండి ఉంది, జ్యూస్ తాగాలని చెరుకు రసం ఉంది. అక్కడ చెరుకు రసం తాగితే బాగుంటుంది అనుకున్నాం, కానీ సర్లే మనం అటు సైడ్ దిగి ఇప్పుడు ఇటు సైడ్ అయితే వచ్చినాం. అదంతా తాగలేం, కానీ ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఎవడో ఫోటోలు తీసుకుంటాడు. ఆ ఫోటోలు తీసుకునేటోనేమో అన్నాను నేను, వాడు ఏదో నవ్వుతాడు, ఏమో వస్తుండే కూడా అన్న నమస్తే అన్న ఏదో అన్న దిగాడు ఫోటోగ్రాఫర్ అన్న. ఆ ఫోటోగ్రాఫర్ అన్నందుకే వాళ్ళందరికీ చెప్పుకుని నన్ను వ్లాగ్లో తీసాడు అని చాలా గొప్పలు చెప్పుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. సో మళ్ళీ బోర్డింగ్ అయ్యాం. మనం ఎప్పుడు లాస్ట్ బెంచర్సే కాబట్టి మళ్ళీ బ్యాక్ బెంచర్స్ లాగా వెనకాలకి వెళ్ళి కూర్చుందామని ఇక్కడ వెళ్ళి అయితే కూర్చున్నాం. ఎందుకంటే ఇక్కడ వెనకాల కూర్చుంటే కొంచెం వీడియో రికార్డింగ్ అవన్నీ మంచిగా చేయొచ్చు అని వెనకాలనే కూర్చోవడానికి ట్రై చేస్తామన్నమాట. అందరు బోర్డింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఉంటారు. ఒక ట్రిప్కి 20 మెంబర్స్ ట్రిప్కి 20 మెంబర్స్ ఎక్కిన తర్వాత బోర్డింగ్ అవుతుంది. మళ్ళీ ₹2 తీస్తున్నాను. సో రావడానికి ₹2 అయింది, పోవడానికి ₹2 అయింది. ₹2 అంటే మనకి ఇప్పుడు 58 రూపీస్ లేకుంటే 58 రూపీసే. ఆల్మోస్ట్ 58 to 60 మధ్యలో అయితే అనుకోండి, అంతే ఇంకా మన ఇండియన్ రూపీస్లో ఇదన్నమాట. అది ఇంకో ₹2 ఇస్తే మనని సాయంత్రం ఇప్పటిదాకా తిరిగి వచ్చి అటు సైడ్ వెళ్తాం. మనం బయటకు వెళ్ళగానే ఇంకో బోటు ఈ బేలో పెట్టడానికి అయితే రెడీగా ఉంచారు బయట. మనం బయటకు వెళ్తానే వాడు ఇందులో చొరగొట్టెత్తాడు. మనోడు రివర్స్కి వేసిండు మన ఆపరేటర్. మన పైలట్ తిప్పు అనగానే అన్న కోపంగా ఎత్తాడు. ఎందుకో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈరోజు గిరాకీలు కాలేవు. ఎప్పుడైనా ఫుల్ ఉంటుంది అసలు, అంటే మన బోట్లు ఖాళీ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళాలి మనం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇంకో 2 minutesలో మనం అక్కడ రీచ్ అయిపోతాం. సో మళ్ళీ వాటరు ఇదంతా అంటే ఇవన్నీ రికార్డింగ్ చేసుకోవడం, అందరు కెమెరాలు పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే నీళ్ళల్లో ఎట్లాగో బోటింగ్ చేస్తే అదొక వేరే ఫీలింగ్ కాబట్టి అదనమాట. అందరు ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవడానికి అయితే రెడీ ఉంటారు. సో ఈ బోట్లో ఇప్పుడు పక్క బోట్ కూడా ఇంకోటి డిపార్ట్ అయింది అక్కడ నుండి. ఇప్పుడే మేము కూడా డిపార్ట్ అయినాం. సో డిపార్చర్ అయ్యి ఒక 2 నిమిషాలలో 60 అవుతాం కాబట్టి మధ్యలో వాటర్ మీద నిల్చున్న రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళు సెట్ చేసారు అట్లా. ఆ రెస్టారెంట్లో వెళ్ళి ఏమంటారు టైం స్పెండ్ చేయొచ్చు. బట్ దే ఆర్ లైక్ క్వైట్ ఎక్స్పెన్సివ్. సో మనకేంటంటే మన బడ్జెట్ మనం కూడా పెట్టొచ్చు, కానీ మనకి ఎవడు సోపత ఉండాలి పోవాలంటే. మంచి ఎంజాయ్ అయిన ట్రిప్ తిరగాలి, ఇది తిరగాలి అన్నాడు ఒక ఆశలు ఉండాలా. సో ఇప్పుడైతే బక్రీద్ హాలిడేస్ ఇట్లనే అయిపోతున్నాయి. ఏం చేద్దాం బయటకు పోదాం అనుకున్నాం, కానీ బయటకు పోతేనేమో ఎండ, ఇంట్లో ఉంటేనేమో బోర్ కొడుతుంది. ఇట్లాంటి కొంచెం మోడర్న్ షిప్స్ ఉంటాయి, అవి కొంచెం ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో వీఆర్ పేయింగ్ $1 ఫర్ దీస్ బోట్స్. బట్ అవిటికి ఇంకెక్కువ ఉంటాయి. సో మనం $1 పే చేస్తున్నాం కాబట్టి మనం ఈ బోట్లోకి ఎలిజిబుల్ అన్నమాట. వేరే దాంట్లో కూడా వెళ్ళాలి, అవి వేరే ఏరియాలోకి వెళ్తున్నాయి. సో మనం అటు వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కాల్సిన పని కూడా లేదన్నమాట. ఇట్లా వాళ్ళు పోతుర్రు, వాళ్ళకి బాయిలు చెప్పడం, లేదంటే ఏదో గెలుపుతా కూర్చోవడం అట్లుంటుంది అన్నమాట. ఆ ఒక్క బోర్డింగ్ స్టేషన్ నుండి వేరే సైడ్ వెళ్తాయి కాబట్టి బోట్లు ఒక్కో షిప్లో నార్మల్గా ఏమంటారంటే ఇప్పుడు మనం ఒక గ్యాంగ్ పోయినాం అనుకోండి, మనం ఆ బోట్లో తిరగాల, సముద్రం అంటే కొంచెం తిరగాలనిపిస్తే వాడు ఏంటంటే $60 $70 తీసుకొని తింపుతూ ఉంటాడు అనమాట. సో $60-70 తీసుకొని తింపుతూ ఉంటే ఒక నార్మల్గా ఒక 5 మెంబర్స్ ట్రిప్కి వెళ్ళాం అనుకోండి, ఆడితో మాట్లాడుకోవచ్చు. $60 అంటే ఆల్మోస్ట్ ఒక 1500-2000 దాకా ఇస్తాం. సో మమ్మల్ని ఒక గంట దింపు అంటే ఆ గంట దింపుతాడు అన్నమాట. సో వాడితో బేరే మాడుకొని మనం ఒక గంట టైంపాస్ చేపిస్తాడు మంచి బోట్లోనే, అందులో అంతా చూపెడతాడు. అది చూపెట్టి మళ్ళీ మనం ఎక్కడైతే బోట్లో బోర్డింగ్ చేసుకున్నాడో అక్కడనే దించేస్తాడు అన్నమాట. కానీ గంట హాయి ఉంటుంది మంచిగా. ఈ అన్నయ్య ఒక్కడో అవుతుండు, బోట్ అన్న రివర్స్ వేసుకొని వెళ్ళిపోతుండ అనమాట. జాలీగా ఎంజాయ్ చేస్తుండు.
సో వాళ్ళకేం భయం ఉండదు, మాకే ఒకసారి ఎక్కినాం కాబట్టి భయం ఉంటుంది అనమాట. ఇవన్నీ ఆర్టీఏ వాళ్ళు అప్రూవ్ చేసిన బోట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ దుబాయ్లో ఫస్ట్ సేఫ్టీ తర్వాతనే వేరే ఏదైనా సరే, ఫస్ట్ మనుషులకు సేఫ్టీ ఇచ్చిన తర్వాతనే వేరే పనులు, అంటే వేరే ఏదైనా సరే ఏ జోన్లోనైనా, అంటే ఏ ఫీల్డ్లో అయినా ఎందులోనైనా ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే కొంచెం సేఫ్ అనుకుంటాం దుబాయ్. ఇక్కడ నుంచి వచ్చినామంటే ఆల్మోస్ట్ మనం బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. సో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర నుండి రూమ్కి వెళ్ళాలంటే ఓన్లీ 5 minutes. సో ఆ మధ్యలో ఇంకా డ్రై ఫ్రూట్ షాపింగ్ అని, ఆ షాపింగ్ మొత్తం మా ఏరియానే షాపింగ్. మా ఏరియా ఎప్పుడు రాత్రి 2 గంటలకు రా, 4 గంటలకు రా, 3 గంటలకు రా, ఎప్పుడన్నా రా, ఎప్పుడు వచ్చినా మా ఏరియా ఫుల్ బిజీ ఉంటుంది అనమాట. ఈ ఏమంటారు, గాంధీ గారు మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే అర్ధరాత్రి అమ్మాయి రోడ్డు మీద తిరిగినప్పుడు, అంటే వీళ్ళకి ఎప్పుడో వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న షేక్స్ అంటారు కూడా ఏంటంటే, ఎక్కడైనా రాత్రి అమ్మాయి ఒంటరిగా తిరుగుతుందంటే అది దుబాయ్, అంటే యూఏఈ ఒకటే అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. యాక్చువల్లీ సమ్టైమ్స్ ఏంటి అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈడ ఫీల్ అయ్యేంత సేఫ్టీ మనం ఈడ ఫీల్ కాము. సో వాళ్ళంత సేఫ్టీ మనకి ఈడ ఇచ్చిర్రు ఉండడానికి. అండ్ వాళ్ళ ఏమంటారు పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ అన్నీ అంటే కంట్రోల్లో పెట్టుకున్నారు మంచిగా. అందుకే మనం ఇంత సేఫ్గా ఇక్కడ ఉండగలుగుతాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బోటు బేలోకి అయితే వెళ్తుంది. ఇంతకుముందు చెప్పినా కదా బోర్డింగ్ అయిపోయేటప్పుడు, పడవ దిగేటప్పుడు చెప్తా అని, ఇవన్నీ అరేంజ్ చేసిర్రు. లోపలికి వెళ్ళి వాతిర్రు నీళ్ళకి. వీటికి టైర్లు పెట్టిర్రు, ఎందుకంటే ఆ టైర్లకు తలిగి, ఇదంతా వుడ్ కాబట్టి మనం ఎక్కిన బోటు ఆ వుడ్ తలిగి కరెక్ట్ బేలోకి మనం తీసుకెళ్తాం అన్నమాట. సో ఇదంతా ఏవో పిల్లర్లలాగా లోపల నుండి ఎన్ని బేలు ఉన్నాయో అన్ని బేలు తీసుకొచ్చారు. చూడండి, పెద్ద పెద్ద నట్లు ఫిట్ చేసి ఈ మీద తేలుతుందంట. ఈ నుంచి అక్కడ కనిపించిందంతా వుడ్డే. ఇవే ఓన్లీ పిల్లర్లలాగా కింద నుండి తీసుకొని పై దాకా తెచ్చి వాటికి ఇవన్నీ ఫిక్స్ చేసి కరెక్ట్ బేలో బోట్ పోయేటట్టు అయితే సెట్ చేసారు. సో ఇదన్నమాట. వచ్చి రాగానే మనం బోట్లో నుండి దిగిపోవాలి కాబట్టి ఇలా దిగిపోయి చక్కగా బయటకు వెళ్ళిపోతాం అన్నమాట. బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చి మస్తు మంది చూస్తారు. ఇక్కడ ఫిష్కి ఫీడింగ్ కూడా చాలామంది చేస్తారు అనమాట. మేము కూడా అప్పుడప్పుడు వచ్చి తిన్న తర్వాత ఏదో ఒకటి తీసుకొచ్చి చేస్తూ ఉంటాం. ఇక్కడ ఫిషెస్ కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు ఇంకా తక్కువ అనిపిస్తున్నాయి, కానీ నార్మల్గా ఈవినింగ్ ఇంకా కొంచెం సాయంత్రం అంటే నైట్ అయ్యే టైంలోపు ఫుల్ మంది ఉంటారు అనమాట. అయిపోయాక ఇదంతా షాపింగ్ జోన్ అన్నట్టు, అంటే కల్చరల్ ఐటమ్స్ ఉంటాయి ఇందులో. మైక్లాన్స్ సో అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అన్ని రకాలు అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఏంటి ఇక అప్పుడు ఏమన్నా జాతరలు ఉంటాయి, వాటి కోసం రక్తాలు తిందించే వాళ్ళం ఎవరికన్నా ఇవ్వడానికి. అన్నీ తీసిన ఆల్రెడీ అక్కడ కదా. ఇంకప్పుడు అల్సిఫ్ ఈ పర్స్ అంటే చూడండి, ఈ పర్స్ 5 రూపాయలే. 5 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 130 రూపీస్. చిన్న పిల్లలు పట్టుకో దా ఎక్కువ రేట్ ఉంది. జుమ్కీ నా జుమ్కీ ఎక్కడ పోయిందండి అంటే సంక్రాంతి ముగ్గులు కాదు, ఏంటి నాకు తెలియదు. గీసాను కావచ్చు మన ఇల్లు గిటు. సో ఇట్లా పోతే మరుగు మస్తు ఆ షాపింగ్ కోసం తిరిగి ఇక్కడ మస్తే డ్రెస్ తీసుకొచ్చి కూర్చొని, కానీ వేడికి మనతో కాక ఇంత త్వరగా రూమ్కి దుబ్బిస్తే అంత మంచి అన్నట్టు. అట్లాంటి ఉందా గటు. టైం కరెక్ట్ 7 అవుతుంది. సాయంత్రం 7కి ఇంత హ్యూమిడిటీ అట్లా ఉంటుంది మరి. అన్నీ బాగానే ఉంటాయి, కానీ మొత్తం ఈ హ్యూమిడిటీ ఒకటే బాగుంది అన్నమాట. సాయంత్రం అయినప్పటికి కూడా ఇంతే ఉంటుంది హ్యూమిడిటీ. గోల్డ్స్కి వీడియోస్ ఇంకొన్ని మిస్ అయినాయి, అవి ఇప్పుడు యాడ్ చేశాను చూడండి. పడవ దిగి బయటకు వెళ్ళగానే ఇప్పుడు చూసే కంటెంట్ వస్తాయన్నమాట. సో ఇది చూడండి ఒకసారి. కిందేసి వీడియో బంగారం దుకాణాలు ఇటు ఉన్నాయని మనకు ఎలా అందుకు ఈ దారి వేసుకుంటాను. ఇది గేట్ నెంబర్ 1. గేట్ నెంబర్ 1 నుండి మనం లోపలికి అయితే వెళ్తున్నాం. చాలా గేట్లు అయితే మనకు ఉన్నాయి. గేట్ నెంబర్ 1 నుండి పోగానే ఫస్ట్ ఎంట్రన్స్లో ఒక పెద్ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే
ఒక గోల్డ్ రింగ్ ఉంటుంది పెద్దగా. సో ఇదంతా లుక్ ఇస్తున్నారుగా. ఇక్కడనే ఫస్ట్ రైట్ సైడ్ ఒక టర్న్ ఇచ్చుకోండి. ఇలా రైట్ సైడ్ తిప్పగానే ఇక్కడ పెద్ద ఉంగరం కనిపిస్తుంది చూడండి. దీనికి గిన్నీస్ రికార్డ్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 58-59 kgs ఉన్నాయన్నమాట. సో దీనికి గాను గిన్నీస్ రికార్డ్ ఇచ్చి ఇక్కడ పెట్టిరన్నమాట. దీనికి ఇంకా లెఫ్ట్ సైడ్ తిప్పుకొని మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా నార్మల్గా మనకి ఏమేమి కనిపిస్తాయో అన్ని షాపింగ్ కొనడానికన్నా ఎక్కువ చూడడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే పనిపాట మనకేం ఉండదు కదా మాలాంటి వాళ్ళకి. పనిపాట ఉండడు కాబట్టి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ పైన వితౌట్ సింబల్ అది కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాయిన్ని 4 కాయిన్స్ ఉన్నాయి. తర్వాత నువ్వు అంతే గోల్డేనా? గోల్డ్ కాదు, వితౌట్ గోల్డ్. గోల్డ్ కాదా? మరి ఇంకెందుకు బొక్క? పేమెంట్ ఇక్కడ కార్డు కూడా ట్యాబ్ వేయచ్చు. కార్డు ట్యాబ్ లేకుంటే కింద క్యాష్ ఉంటే కింద ఇన్సెట్ టెందరము. సో మనకి ఏదైతే కాయిన్ వస్తుందో ఇలా కింద బౌల్స్ ఆల్రెడీ పెట్టిండు దిస్ ఇస్ నాట్ గోల్డ్ అని. నాట్ గోల్డ్, జస్ట్ నార్మల్ కోటింగ్. సో ఇది గేమ్ లాగా అదన్నమాట. ఈ వ్లాగ్ క్యారే ఫకీర్ అంటే బేఫికిర్ లాగా ఈ 4 రోజులు హాలిడేస్ అట్లే అయిపోయినాయి. రేపటి నుండి మళ్ళీ వర్క్కి వెళ్ళాలి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ వెళ్తాం. అప్పటి వరకు బాయ్. సబ్స్క్రైబ్ అయితే